నమస్తే అండి. వెల్కమ్ టు లక్ష్మీస్ వ్లాగ్స్ అండ్ టిప్స్. ఇల్లు ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని ఎవరికి ఉండదు, అందరికీ ఉంటుంది. అలాగే ఉంచుకుంటాం కూడా. కొంతమందికి కుదరకపోవచ్చు, జాబ్ చేసుకునే వాళ్ళకి ఇంట్లో పరిస్థితులను బట్టి కొద్దిగా కుదరకపోవచ్చు, కానీ సాధ్యమైనంత వరకు ఇల్లు శుభ్రంగా ఉంచుకుంటాం. రోజువారీ చేసుకునే పనులైనా ఎప్పటికప్పుడు చేసుకుంటే పని సులువుగా అయిపోతుంది. మనకు ఒక టైం అలవాటైపోతుంది అనమాట. ఈ టైంలో ఈ పని చేసుకుంటే తేలిగ్గా అయిపోతుంది కదా అని. అలా నేను రోజువారీ పనులు ఎలా చేసుకుంటాను ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఇంటి బయట ఉండే చెప్పుల స్టాండ్ కూడా ఎప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు ఫస్ట్ కనిపించేది చెప్పుల స్టాండే కదా. బయట ఉంటుంది, వచ్చినప్పుడు అదే కనిపిస్తూ ఉంటుంది. మరి దీన్ని శుభ్రంగా ఉంచుకోవాలి. షూలు చెప్పులు పెట్టుకోవటానికి డోర్స్ ఉన్నాయి, ఇలాంటి ర్యాక్స్ ఉంటే పర్వాలేదు, కానీ ఒకవేళ విడిగా పెట్టుకుంటే స్టాండ్లో చెప్పులకి పైన దుమ్ము పట్టేస్తూ ఉంటుంది. షూలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకోవాలన్నా కష్టమే, చూడటానికి దుమ్ము పట్టేసి అంత బాగుండదు. అందుకని నేను షవర్ బాత్ క్యాపులు ఉంటాయి కదా, ఆ క్యాపులు వేసుకుంటాను. చెప్పులకి షూలకి ఎప్పుడు కూడా వాడుకున్నప్పుడు తీసి పక్కన పెట్టుకొని మళ్ళీ వేసుకుంటాను అనమాట ఈ కవర్లు వేసుకోవటం వల్ల చెప్పులకి షూలకి దుమ్ము అంటుకోదు. ఈ కవర్లు క్లీన్ చేసుకోవడం కూడా సులువే. క్లాత్ పెట్టి తుడిచేసుకుంటే చాలు. అప్పుడప్పుడు ఇంటి ముందు నీట్గా ఉంటుందన్నమాట చెప్పుల స్టాండు. అందుకని ఇలా చేసుకుంటాను నేను. ఇక నాకు ముగ్గులు వేయటం అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టంగా వేసుకుంటాను ముగ్గులు. గుమ్మం ముందు అందంగా చాలా బాగుంటుంది కదా. ప్రతిరోజు కుదరకపోయినా అప్పుడప్పుడు టైంను బట్టి కొద్దిగా పెద్ద ముగ్గులు వేస్తాను, లేకపోతే కొద్దిగా చిన్న ముగ్గులు ఇలా వేసుకుంటాను. నాకు ముగ్గులు వేయటం అంటే చాలా ఇష్టం. ఇంటి ముందు అందంగా బాగుంటుంది కాబట్టి. ఇక ముగ్గు వేసిన తర్వాత వంట చేసుకోవడానికి కావలసిన కూరగాయలన్నీ తీసి పెట్టుకుంటాను. నాకు టిఫిన్తో పాటు ఉదయాన్నే లంచ్ బాక్సులు కావాలి. ఉదయాన్నే దాదాపుగా వంట అంతా అయిపోతుంది. 9:15 కల్లా బాక్స్లు రెడీ చేయాలన్నమాట. కావలసిన కూరగాయలు, తాలింపులకు కావలసిన కరివేపాకు, కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా దగ్గర పెట్టుకుంటాను. తాలింపు వేసినప్పుడు హడావుడి లేకుండా ఉంటుంది కదా, అందుకని దగ్గర పెట్టుకుంటాను. పప్పు ఏదైనా వండాలి అనుకుంటే పప్పు, బియ్యం ఇవన్నీ కూడా కడిగి పెట్టుకుంటాను. ఇక నేను ఎప్పుడు వంటగదిలో కిచెన్ టవల్స్ పెట్టుకుంటాను. అంతకుముందు నాప్కిన్స్ పెట్టుకునేదాన్ని, చిన్న చిన్న నాప్కిన్స్. ఇప్పుడైతే ఈ కిచెన్ టవల్సే మల్టీపర్పస్గా. ఇవి చాలా బాగున్నాయి అనమాట. ఏవైనా సరే క్లీన్ చేసుకోవచ్చు. దాంతోపాటు కొద్దిగా డిష్ వాష్ లిక్విడు, కొంచెము వాటర్ వేసుకొని ఈ రెండు కలిపి ఒక స్ప్రే బాటిల్లో పోసుకొని పెట్టుకుంటాను. క్లీన్ చేసుకునేటప్పుడు ఇది కొద్దిగా స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకోవచ్చు అని. అలాగే పచ్చ కర్పూరం ఉంటుంది కదా, దీన్ని కూడా కొద్దిగా పొడి చేసుకొని పెట్టుకుంటాను. దీన్ని కూడా క్లీన్ చేసుకోవడానికి వాడుకోవచ్చు. ఇవి ఎప్పుడు అయిపోతాయి అప్పుడు రెడీగా కలిపి పెట్టుకుంటాను. కూరగాయలు వాటర్లో వేసుకున్న తర్వాత కాస్త బియ్యం ఇవన్నీ నానాలి కదా, ఈలోపు నేను సోఫాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. రాత్రిపూట హడావుడిగా వదిలేసిన ఎక్కడెక్కడ ఉదయం లేవగానే ఫస్ట్ హాల్ శుభ్రం చేసుకోవాలి. ఎవరన్నా వచ్చినప్పుడు ఫస్ట్ కూర్చునేది హాల్లోనే. ఇంట్లోకి రాగానే హాల్లో అంతా అటు ఇటు పుస్తకాలు, పేపర్లు ఇవన్నీ ఉంటే బాగుండదు కదా. అక్కడ పెట్టుకుంటే కొంచెం నీట్గా చూడటానికి కూడా ఎవరైనా చూసినప్పుడు బాగుంటుంది. నీట్గా పెట్టుకున్నారు అనుకుంటారు. ఉదయం లేవగానే ఈ సోఫాలు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకొని కాస్త దుమ్ము దులుపుకొని న్యూస్ పేపర్లు, పుస్తకాలు, పిల్లలు ఉంటే ఇంకా ఎక్కువగా పుస్తకాలన్నీ అక్కడ ఇక్కడ పెట్టేస్తూ ఉంటారు. ఇంటి నిండా పేపర్లు, పెన్నులు ఇవన్నీ కూడా కొద్దిగా సర్దుకుంటే హాలు నీట్గా ఉంటుంది. ఎవరన్నా వచ్చినప్పుడు శుభ్రంగా ఉంటుందన్నమాట. దీంతోపాటు దివాని సెట్టు, పిల్లోస్ ఇవన్నీ కూడా నీట్గా సర్దుకుంటే ఏదైనా సరే చూడటానికి అందంగా చాలా బాగుంటుంది. కాబట్టి కొద్దిగా ఇవన్నీ కూడా ఫస్ట్ సర్దుకుంటాను హాలు. దీంతోపాటు ఇక టీవీ ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను. నేను ఇక్కడ క్లీన్ చేసుకోవడానికి బ్రష్ వాడాను కదా, ఇది నేనే చేసుకున్నాను. మీరు కూడా చేసుకోవచ్చు కావాలంటే. చాలా సింపుల్. ఇంట్లో క్లాత్ బ్యాగులు ఉంటాయి కదా, 2 క్లాత్ బ్యాగులతోటి 10 నిమిషాల్లో చేసుకోవచ్చు. బ్రష్ స్మూత్గా క్లీన్ చేసుకోవటానికి చాలా బాగుంటుంది. ఇక హాల్ అయిపోయిన తర్వాత బెడ్రూమ్లో కొద్దిగా బెడ్ అంతా కూడా మంచం అంతా కాస్త దుమ్ము దులుపుకొని బెడ్షీట్లు, పిల్లోలు ఇవన్నీ కూడా సర్దుకుంటాను. నాకు బెడ్షీట్ మడతలుగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు. కొద్దిగా కూడా గ్యాప్ లేకుండా క్లాత్ బయట కనిపించకుండా నీట్గా ఉండాలి. క్లాత్ కనిపించకుండా చేసుకోవాలంటే లోపలికి చేతులు పెట్టాలంటే కష్టం కదా. అందుకని దువ్వెనలు ఉంటాయి కదా, ఒక దువ్వెన పెట్టుకుంటాను అనమాట. దువ్వెనతోటి ఇలా మొత్తం టైట్గా నేస్తాను. ఈజీగా అయిపోతుందన్నమాట పని. చెయ్యి పెట్టడం కంటే కూడా దువ్వెనతో ఇంకా నీట్గా వస్తుంది. ఇది ప్లాస్టిక్ దువ్వెనే కాబట్టి ఆ బెడ్ మీద గీతలు ఏమి పడవు, బాగుంటుందన్నమాట బెడ్షీట్ వేసుకోవడానికి. టైట్గా ఉంటుంది బెడ్షీట్ కూడా. అది అయిపోయిన తర్వాత రెండవ రూము, ఈ బెడ్ కూడా మొత్తం సర్దేసి
అంత పెట్టేసుకుంటాను అనమాట. ఇవన్నీ కూడా నేను వంట చేసుకునే లోపే చేసుకుంటాను. హాల్ సర్దుకోవటము, బెడ్రూమ్లు ఇంక ఏవైతే సర్దుకోవాలో అవన్నీ సర్దుకొని వంట మొదలు పెడతాను. నాకు దాదాపుగా ఉదయాన్నే వంట అయిపోతుంది. ప్రతిరోజు కూడా ఉదయాన్నే వంట అయిపోతుంది. మా వారికి లంచ్ బాక్సులు ఉన్నా లేకపోయినా ఒక్క సండే రోజు తప్పితే మిగతా రోజులంతా దాదాపుగా 9:30 కల్లా వంటగదిలో పని మొత్తం అయిపోతుంది. వంట అంతా చేసేస్తాను. ఎన్ని రకాలు చేసుకోవాలో అన్ని రకాలు కూడా ఉదయాన్నే చేస్తాను. నాకు టైం చాలా సేవ్ అవుతుందండి ఉదయాన్నే వంట అయిపోతే. టిఫిన్‌తో పాటే వంట చేసుకుంటే చాలా టైం సేవ్ చేసుకోవచ్చండి. టిఫిన్‌కి కాసేపు వంటగదిలో ఉండాలి. టిఫిన్ అయిపోయిన తర్వాత మళ్ళీ లంచ్ కోసం వంటగదిలో ఉండాలి. రోజంతా వంటగదిలోనే. అట్లా కాకుండా టిఫిన్‌తో పాటు కూరగాయలు కట్ చేసుకొని లంచ్ ప్రిపేర్ చేసుకుంటే రైస్ తర్వాత వండుకోవచ్చు వేడి వేడిగా. కూరలు చేసుకుంటే చాలు కదా! టైం చాలా సేవ్ చేసుకోవచ్చు. ఏదైనా పని చేసుకోవాలనుకున్నప్పుడు మధ్యలో అబ్బా! మళ్ళీ వంట చేయాలని వదిలిపెట్టిపోకుండా వంట రెడీ అయిపోయిందనుకోండి, ఈ పనులు చేసుకోవచ్చు కదా! పని మధ్యలో బ్రేక్ అవ్వకుండా ఉంటుంది. టైం కూడా సేవ్ అవుతుంది కదా! నేనైతే వీలున్నంత వరకు మా వారికి లంచ్ బాక్సులు ఉన్నా లేకపోయినా టిఫిన్‌తో పాటే నేను వంట చేసేసుకుంటానన్నమాట. కర్రీస్ ఇవన్నీ కూడా. ఎప్పుడో ఒక్కసారి తప్పించి ఎప్పుడు కూడా 9:30 కల్లా నాకు వంట అయిపోతుంది. వంట చేసుకుంటూనే నేను కొద్దిగా గిన్నెలు క్లీన్ చేసుకుంటాను. సింక్‌లో గిన్నెలు ఏమైనా ఉంటే అవి వంట చేసేటప్పుడు వస్తుంటాయి కదా గిన్నెలు. జిడ్డు లేకుండా ఉండేవి వాటర్‌తో కడిగేసుకుంటే తేలికనమాట. అన్నీ సింక్‌లో వేసుకొని అబ్బా! ఇన్ని గిన్నెలు కడుక్కోవాలా అనుకోవటం కంటే జిడ్డు లేకుండా ఉండేవి అప్పటికప్పుడే కడుక్కుంటే పని తేలిగ్గా ఉంటుంది కదా అని అప్పటికప్పుడు కడిగేస్తాను నేను గిన్నెలన్నీ. వంట అయిన తర్వాత లంచ్ బాక్సులన్నీ రెడీ చేసి ఇక మిగిలిన కూరలన్నీ మళ్ళీ వేరే బాక్స్‌లో పెట్టుకుంటాను. ఇలాగే ఉంచుకుంటే బాగుండదు కదా! మళ్ళీ అన్నీ శుభ్రం చేసుకోవాలి. ఇవన్నీ కూడా వేరే బాక్సుల్లో పెట్టుకొని సింక్‌లో వేసుకొని మిగతా పనులన్నీ తర్వాత చేసుకుంటాను. నాకు వంట అయిపోతే చాలా హాయిగా ఉంటుందండి. టైం కూడా చాలా సేవ్ అవుతుంది. నాకు ఫస్ట్ నుంచి కూడా ఇదే అలవాటు. వంట ఉదయాన్నే చేసుకోవడం అలవాటు. నేను టైలరింగ్ చేస్తాను. మధ్యలో పని ఆపుకొని చేసుకోవాలంటే అబ్బా! మళ్ళీ వంట చేయాలి కదా అని ఈ పని కూడా ఆగిపోతుంది. అందుకని నేను మిగతా పనులు ఎలా ఉన్నా సరే కొద్దిగా అటు ఇటు చేసుకున్నా లేట్ అయినా వంట మాత్రం ఉదయాన్నే చేసుకొని పెట్టుకుంటాను. ఒక్క రైస్ తర్వాత వండుకుంటాను. కర్రీస్ వరకు చేసుకొని పెట్టుకుంటాను. ఇక టిఫిన్‌లు అయిపోయిన తర్వాత వంట చేసిన గిన్నెలన్నీ కడిగేసుకుంటాను. గిన్నెలు కూడా నేను ఎప్పటికప్పుడే కడుక్కుంటాను. ఎక్కువగా ఉంచుకోను సింకులో కూడా. కడిగేసుకుంటే సింకు వాసన రాకుండా వంటగది కూడా శుభ్రంగా ఉంటుంది కదా! మొత్తం కడిగేసి పక్కన పెట్టేసుకుంటాను. నీళ్లు కారకుండా ఇలా కింద ఒక మ్యాట్ వేసుకొని పెట్టుకుంటాను. తర్వాత సింక్ క్లీన్ చేసుకోవటం. రోజు క్లీన్ చేసుకోవాల్సిందే కదా సింకు. నేను సింక్ క్లీన్ చేసుకోవటానికి ఏం వాడనండి. డిష్ వాష్ లిక్విడే వాడతాను. చాలామంది నా వీడియోస్ చూసి మీ సింకు నీట్‌గా ఉంది. ఏం వాడతారని అడుగుతుంటారు గానీ, నేనైతే ఏమీ వాడను. డిష్ వాష్ లిక్విడే కొద్దిగా వేసుకొని స్టీల్ స్క్రబ్బర్‌తో రుద్దేస్తాను. స్టీల్ స్క్రబ్బరు బావుంటుంది సింక్ క్లీన్ చేసుకోవటానికి. కొంచెం కూడా ఆ జిడ్డు అది ఏమి ఉండదనమాట. నీట్‌గా వచ్చేస్తుంది. కొంతమంది వాటర్‌ని బట్టి కూడా సింకులో కొద్దిగా మచ్చలవి ఉంటుంటాయి గానీ, మా వాటర్ మంచివే. ఆ సింక్ ఎప్పుడు కూడా నీట్‌గానే ఉంటుంది. ఇక అప్పుడప్పుడు సింకు వాసన రాకుండా దోమలు ఇవన్నీ రాకుండా ఉండటానికి పచ్చకర్పూరం కొద్దిగా పొడి చేసుకొని పెట్టుకుంటాను కదా! అది కొద్దిగా వాటర్‌లో వేసుకుంటాను. నీళ్లు కొద్దిగా వేడి చేసుకొని అందులో ఈ పొడి కొద్దిగా కలుపుకొని అప్పుడప్పుడు సింక్‌లో పోసుకుంటాను. ఎప్పుడు ఏం కాదు. వారానికి 10 రోజులకు ఒకసారి చేస్తూ ఉంటాననమాట. ఇలా చేసుకోవటం వల్ల ఆ సింకు వాసన రాకుండా ఉంటుంది. పైపులు ఏదైనా ఇరుక్కొని ఉంటే అదంతా కూడా బయటికి వెళ్ళిపోతుందనమాట. సింక్ ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది. ఇలా అప్పుడప్పుడు చేసుకుంటాను. సింకు పనంతా అయిన తర్వాత నేను వంటగదిలో స్టవ్ పక్కనే కొన్ని బాటిల్స్ పెట్టుకుంటాను. రోజువారీ వాడుకునేవి. ఉప్పు, కారం, పసుపు, చక్కెర ఇలాంటివన్నీ. వీటి మీద కొద్దిగా జిడ్డు ఉంటుంది గదా! కొద్దిగా జిడ్డుగా అనిపించినప్పుడు ప్రతిరోజు ఏం కాదు. కొద్దిగా జిడ్డుగా అనిపించినప్పుడు ఈ కిచెన్ నాప్కిన్ మీద కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ కలిపి పెట్టుకుంటాను గదా! అది కొద్దిగా స్ప్రే చేసుకొని ఈ బాటిల్స్ ఇవన్నీ కూడా తుడుచుకుంటాను. స్టవ్ క్లీన్ చేసే ముందు కొద్దిగా జిడ్డుగా అనిపిస్తే ఇలా చేసుకుంటాను. అప్పుడప్పుడు ఎప్పుడు ఏం కాదు. తర్వాత అలాగే కప్‌బోర్డ్స్ కూడా మనము ఆయిల్ చేతులు పట్టుకొని డోర్లు తీస్తూ ఉంటాం కదా! కొద్దిగా హ్యాండిల్స్ దగ్గర జిడ్డుగా ఉంటుంటుంది కదా! అందుకని అవి కూడా ఈ డిష్ వాష్ లిక్విడే కొద్దిగా స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటాను. ఇవన్నీ
ఇవన్నీ కూడా కొద్దిగా నాకు జిడ్డుగా అనిపించినప్పుడు మాత్రమే చేసుకుంటాను. ఎప్పుడేం కాదు. రోజు చేసుకోవాలంటే ఎవరికైనా కుదరదు. కొద్దిగా జిడ్డుగా అనిపించినప్పుడు, మరీ జిడ్డుగా లేకుండా చేసుకుంటే ఇల్లు నీట్‌గా ఉంటుందనమాట. జిడ్డు పట్టేంత వరకు ఉంచుకోకుండా టైల్స్ ఇవన్నీ గూడా టైల్స్ మీద గూడా నేను కొద్దిగా ఈ డిష్ వాష్ లిక్విడ్ వాటర్ స్ప్రే చేసుకొని క్లీన్ చేసుకుంటాను. మల్టీ పర్పస్ అనమాట. కొద్దిగా వాటర్‌లో డిష్ వాష్ లిక్విడ్ కలిపి పెట్టుకుంటే మన వంటగది మొత్తానికి వాడుకోవచ్చు. స్టవ్ క్లీన్ చేసుకోవచ్చు. టైల్స్ అలాగే ఏవైనా సరే బాటిల్స్ కొద్దిగా జిడ్డుగా ఉంటే అవన్నీ గూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చని ఎప్పుడు కలిపి పెట్టుకుంటాను. అయిపోగానే మళ్ళీ రెడీగా పెట్టుకుంటాను. ఎప్పుడు ఉంటుందనమాట నా వంటగదిలో. కొద్దిగా స్ప్రే చేసుకుంటే చాలు సులువుగా అయిపోతుంది పని. వంటగది మొత్తం ప్లాట్‌ఫామ్ అంతా శుభ్రం చేసుకుంటే నీట్‌గా ఉంటుంది గదా! వంటగది గూడా. వంటగది శుభ్రంగా ఉంటే మనకి చాలా ప్రశాంతంగా ఉంటుందండి వంట చేసుకోవటానికి. వంటగదిలోకి రాగానే ఎక్కడి వస్తువులు అక్కడ సర్దుకొని నీట్‌గా ఉంటే వంట చేయాలన్నా విసుగు ఉండదు. మనకి హడావిడి ఉండదు. అందుకని సాధ్యమైనంత వరకు వంటగది ఎప్పుడు ఎక్కడివక్కడ సర్దుకొని పెట్టుకుంటూ ఉంటాను. వంటగది అయిపోయిన తర్వాత మాకు ఫ్రిడ్జ్ డైనింగ్ ఏరియాలో ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ కూడా కొద్దిగా మరకలు ఏమైనా ఉంటే, ఎప్పుడు ఏం కాదు, కొద్దిగా మరకలు ఏమైనా అంటుకొని ఉంటే ఈ క్లాత్ కొద్దిగా తుడిచేస్తాను. ఫ్రిడ్జ్ కూడా నీట్‌గా ఉంటుంది. ఇక వంటగది క్లీనింగ్ అయిపోయిన తర్వాత, స్టవ్ అదంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇల్లంతా చిమ్ముకుంటాను. నేను ఉదయాన్నే తొందరగా ఏం లేవనండి. నేను లేచేటప్పటికి 7 అవుతుంది. ఏదైనా నాకు పనులుంటే ముందు రోజు రాత్రి అన్నీ చేసుకొని పెట్టుకుంటాను. ఏ హడావిడి లేకుండా చేసుకోవాల్సినవి ఏమైనా ఉంటే ముందుగానే చేసుకొని పెట్టుకుంటాను. అంతేగాని నేను ఉదయాన్నే లేవలేను. 7 ఆ టైంకి నేను లేస్తాను. నేను ఏదో వీడియోల కోసం పొద్దున్నే లేస్తాను. లేవగానే ఇల్లు చిమ్మేసి, తుడిచేసి, తర్వాత వంట చేస్తాను ఇవన్నీ చెప్పనండి. ఎందుకంటే ఉదయాన్నే ఎవ్వరికీ కుదరదు. చాలా వరకు పిల్లలున్నప్పుడు లంచ్ బాక్సులు ఇవన్నీ చేసి ఇవ్వాలి అంటే ఎవ్వరికీ కుదరదు. చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, మనం వంట చేస్తున్నప్పుడు వేరే చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చక్కగా మనము పూజ చేసుకోవచ్చు. ఇవన్నీ రెడీగా ఉంటాయి కాబట్టి, క్లీన్ చేసి ఉంటాయి కాబట్టి పూజలు ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. ఒక్కళ్ళే చేయాలంటే ఎవ్వరికీ కుదరదు గదా! ఉదయాన్నే అంతా హడావుడిగా ఉంటుంది. లంచ్ బాక్స్ రెడీ చేయాలంటే అటు పూజ ఎక్కువసేపు మనము చేసుకోలేము. పూజ చేసుకుంటే ఈ పనులన్నీ ఆగిపోతాయి కాబట్టి నేను వంటంతా అయిపోయిన తర్వాతే ఇల్లంతా క్లీన్ చేస్తాను. అయితే మా ఇంట్లో రోజు పూజ అయితే మా వారు చేస్తారు. ఉదయం ఆఫీస్‌కి వెళ్ళే లోపే పూజ చేసి ఆఫీస్‌కి వెళ్తారు. 2 పూట్ల పూజ చేస్తారు. నేను పూజ గది వరకు కొంచెం శుభ్రం చేసుకుంటారనమాట. ఆయనే శుభ్రం చేసుకొని పూజ చేస్తారు. ఇల్లంతా చిమ్మి పూజ చేయాలంటే అసలు కుదరదండి. నాకైతే కుదరదు. అందుకని పూజ గది వరకు కొద్దిగా శుభ్రం చేసుకొని ఆయన పూజ చేసుకుంటారు. తర్వాత నేను ఇంటి పనులన్నీ కూడా చేసుకున్న తర్వాత నేను మళ్ళీ అన్నీ సర్దుకొని ఇలా చేసుకుంటాను. చేయాలని ఉంటుంది. ఉదయాన్నే లేచి చక్కగా అన్ని పనులు చేసుకొని చేసుకోవచ్చు గానీ, కాకపోతే కొందరికి కుదరకపోవచ్చు. అందరికీ కాకపోయినా కొందరికి కుదరదు. నాకైతే అస్సలు కుదరదండి. అందుకని మా వారు పూజ చేస్తారు కాబట్టి నేను ప్రశాంతంగా ఇంటి పనులన్నీ చేసుకుంటాను. పూజ మాత్రం రోజు 2 పూటలా చేస్తారనమాట మా వారు. ఇక ఇల్లు చిమ్మటం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇల్లు తడిబట్ట పెట్టుకోవటం. నేను రోజు ఏమి మాప్ చేయనండి. రోజు మార్చి రోజే చేసుకుంటాను. కొద్దిగా నేను మాప్ చేసుకునేటప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటాను. దాంతో పాటు కొద్దిగా పచ్చకర్పూరం దంచి పెట్టుకుంటాను కదా! అది కొద్దిగా వేసుకుంటాను. మంచి వాసన వస్తుంది. ఇంకా ఏదో ఉప్పు వేసుకోవడం వల్ల నెగెటివ్ ఎనర్జీ ఏదన్నా ఉంటే అదంతా లేకుండా ఉంటుంది. పెద్దవాళ్ళు చెప్తుంటారు కాబట్టి అది కొద్దిగా వేసుకుంటాను. అది కూడా అప్పుడప్పుడే, ప్రతిసారి ఏం కాదు. కొద్దిగా అప్పుడప్పుడు వేసుకొని ఇల్లంతా కూడా క్లీన్ చేసుకుంటాను. రోజు మార్చి రోజే నేను క్లీన్ చేసుకుంటాను. పూజ గది వరకు ప్రతిరోజు శుభ్రం చేసుకున్నా మిగతాదంతా రోజు మార్చి రోజు ఒకరోజు నీట్‌గా మొత్తం క్లీన్ చేస్తాను. ఒకరోజు పైన నడిచే దారి వరకు తుడిచేస్తాను అంతే. మా ఇంట్లో చిన్న పిల్లలు ఎవరు లేరండి. మా బాబు పెద్దోడు కాలేజీకి వెళ్ళిపోతాడు. ఎక్కడ వస్తువులు అక్కడే ఉంటాయి. తీసేవాళ్ళు ఎవరు ఉండరు. చిన్న పిల్లలు ఏమైనా ఉంటే తినేటప్పుడు కాస్త కింద పడేస్తూ ఉంటారు. అటు ఇటు తిరుగుతూ ఉంటారు కాబట్టి రోజు పెట్టుకోవాల్సిందే. వాళ్ళ కోసమైనా సరే రోజు పెట్టాల్సిందే. పెద్ద పిల్లలు ఉన్నప్పుడు ఎక్కడవక్కడ ఉంటాయి కాబట్టి అంత మురికి కూడా ఉండదు గదా! కాకపోతే మనము ఊరుకోలేము. శుభ్రంగా పెట్టుకోవడం అలవాటయిన తర్వాత ఒక్కరోజు చేయకపోయినా గానీ మన చేతులు అస్సలు ఊరుకోవు. అందుకని నేను ఒకరోజు సోఫాల కింద, బెడ్ కింద, డైనింగ్ టేబుల్ కింద ఇలా మొత్తం ఒకరోజు నీట్‌గా తుడిచేస్తాను. ఒకరోజు పైన వంటగది ఒకటి రోజు శుభ్రం చేస్తాను. వంట చేసేటప్పుడు ఏదో ఒకటి పడుతుంది గదా! అందుకని వంటగది మొత్తము మిగతా రూములన్నీ కొద్దిగా నడిచే దారిలో పైన పెట్టేస్తాను. అయిపోయిన తర్వాత ఇక డోర్ మ్యాట్‌లన్నీ వేసుకుంటే ఇల్లు నీట్‌గా ఉంటుంది. నేను సాధ్యమైనంత వరకు రోజు ఇలాగే చేసుకొని ఇల్లు నీట్‌గా ఉంచుకుంటాను.
ఇక నేనెప్పుడు వాటర్‌లో కొద్దిగా పచ్చకర్పూరం దంచి పెట్టుకుంటాను గదా! అది కలుపుకొని పెట్టుకుంటాను. ఒక బాటిల్‌లో పోసుకొని పెట్టుకుంటాను స్ప్రే బాటిల్‌లో. ఒక గ్లాస్ నీళ్ళు, ఒక అర స్పూను ఈ పచ్చకర్పూరం పొడి. ఈ 2 కలుపుకొని కొద్దిగా వడగట్టుకుంటే పలుకులేవి ఉండవనమాట. బాటిల్‌లో స్ప్రే చేసుకోవటానికి వీలుగా ఉంటుందని వడకట్టి బాటిల్‌లో పోసుకొని పెట్టుకుంటాను. ఇది కావాల్సినప్పుడు వాడుకుంటాను. ప్రతిరోజు గూడా నేను బాత్రూమ్ కింద టైల్స్ శుభ్రం జేస్తాను. బాత్రూము పైన టైల్స్ ఇవన్నీ గాదు. కింద టైల్స్ వరకే. ప్రతిరోజు బాత్రూమ్ అంతా శుభ్రం జేసుకోవాలంటే అసలు కానే గాదు. ఎంత ఓపిక ఉన్న వాళ్ళైనా సరే రోజు చేయాలంటే చేయలేరు. రోజు చేయాల్సిన అవసరం గూడా ఏం లేదు. అప్పుడప్పుడు క్లీన్ జేసుకోవచ్చు. టైల్స్ పైనవన్నీ గూడా. కింద మాత్రం రోజు క్లీన్ జేస్తాను. ఏదన్నా పేరుకోకుండా సబ్బు అదంతా గూడా నీట్‌గా ఉంటుందని కొద్దిగా పైపైన క్లీన్ జేసుకున్నా చాలనమాట. స్నానం అయిపోయిన తర్వాత గూడా కొద్దిగా నీళ్లు కొట్టేస్తే 2 మగ్గుల నీళ్లు కొట్టేస్తే ఎవ్వరైనా సరే పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే 2 మగ్గుల నీళ్లు కొట్టేస్తే సబ్బు టైల్స్ మీద పేరుకోకుండా ఉంటుంది. మనం క్లీన్ చేసుకునేటప్పుడు సులువుగా అయిపోతుంది గదా! సబ్బు పేరుకుంటే ఎక్కువ సేపు రుద్ది క్లీన్ చేసుకోవాలి. కొంచెము తేమగా ఉన్నప్పుడు 2 మగ్గుల నీళ్లు కొట్టేస్తే సబ్బంతా టైల్స్ మీద అంటుకోకుండా వెళ్ళిపోతుంది గదా! నేనైతే అస్సలు ఊరుకోను నీళ్లు కొట్టకపోతే. స్నానం చేసిన వెంటనే మా వారు గాని, మా బాబు గాని 2 మగ్గులు నీళ్లు కొట్టేస్తారు. ఆ సబ్బంతా పైపేదంతా వెళ్ళిపోతుంది. నేను చివర్లో మళ్ళీ ఒకసారి టైల్స్ రుద్ది క్లీన్ చేసుకుంటాను. నాకైతే ఈజీగా క్లీనింగ్ బావుంటుందనమాట ఇలా చేసుకుంటే. తర్వాత నేను కలిపి పెట్టుకున్న వాటర్ ఉంది గదా! ముద్ద కర్పూరం వాటరు. దాన్ని నేను బాత్రూమ్‌లో కార్నర్స్ దగ్గర కొద్దిగా స్ప్రే చేసుకుంటాను. బాత్రూమ్‌లో చిన్న చిన్న పురుగుల్లాగా వస్తుంటాయి గదా! దోమల్లాగా అవి రాకుండా, బ్యాడ్ స్మెల్ రాకుండా ఉండాలన్నా మీరు రకరకాలవి ఏవైనా సరే వాడుకోవచ్చు. మీ ఇంట్లో ఏమీ లేకపోతే ఈ లిక్విడ్ కలిపి పెట్టుకొని ఇది కొద్దిగా స్ప్రే చేసుకున్నా చాలు. బాత్రూము బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుందని నేను ఇలా కొద్దిగా స్ప్రే చేసుకుంటాను. అలాగే కర్టన్స్ మీద కూడా కొద్దిగా స్ప్రే చేస్తాను. ఇల్లంతా మంచి వాసన బావుంటుందని. ఎలాగో కలిపి ఉంటుంది కాబట్టి ఇలా వాడుకుంటాననమాట ఈ లిక్విడ్‌ని. ఆ తర్వాత ఇక అప్పుడప్పుడు ఫ్యాన్లు శుభ్రం చేసుకోవాలి. ఇల్లంతా శుభ్రంగా ఉండి ఫ్యాన్ల పైన మురికిగా ఉంటే అసలు బావుండదు గదా! నేను ఇల్లు చిమ్మేటప్పుడు కొద్దిగా కనిపిస్తే ఫ్యాన్ మీద దుమ్ము చీపురుతో పైపైన అనేస్తాను. చెయ్యి ఊరుకోదు దుమ్ము కనిపిస్తే. కొద్దిగా పైపైన అప్పటికప్పుడు అనేసి మధ్య మధ్యలో ఇలా స్పాంజ్ తోటి కొద్దిగా తడి చేసుకొని స్పాంజి ఫ్యాన్లన్నీ శుభ్రం చేసుకుంటాను. ఇక అప్పుడప్పుడు సోఫా కవర్లు, దివాన్ కవర్లు, బెడ్‌షీట్‌లు ఇవన్నీ మార్చుకుంటాను. సోఫా కవర్లు ఇవన్నీ పెద్ద మురికేమీ ఉండవు. చిన్న పిల్లలుంటే పిల్లోస్ అటు ఇటు విసిరేసి కూర్చొని ఎగిరి ఆడుకొని మురికంతా ఉంటుంది గానీ, మా ఇంట్లో పెద్దవాళ్ళే గాబట్టి అంత మురికేమీ ఉండదు. నేను మురికిగా అనిపించినప్పుడు మారుస్తాను. 15 డేస్‌కి, 20 డేస్‌కి అంతే అనమాట. బెడ్‌షీట్‌లు మాత్రం మారుస్తాను 10 డేస్‌కి ఒకసారి. మురికిగా ఉన్నా లేకపోయినా బెడ్‌షీట్‌ల వరకు మారుస్తాను. మిగతావన్నీ 20 డేస్‌కి, 15 డేస్‌కి ఒకసారి మురికిని బట్టి అంతే అనమాట. అసలు పని ఎందుకుండదండి. మనం చేసుకోవాలే గానీ, ఇంటికి ఎంతో పనుంటుంది. ఇవి సర్దుకోవటం అనే గాదు. ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టుకోవటము. ఇక ఉదయాన్నే ఎంత హడావుడిగా ఉంటుందంటే, చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఇంకా ఎక్కువ. ఎక్కడవక్కడ వదిలేస్తూ ఉంటారు. వాళ్ళ స్కూల్ యూనిఫార్మ్‌లు ఇవన్నీ వాళ్ళకి రెడీ జేసి, పంపించి, ఇల్లు సర్దుకోవడం, చేసుకోవటం అంటే తరగని పని. ఎంత జేసినా ఇంటి పని వస్తూనే ఉంటుంది. ఇంకా శుభ్రంగా ఉంచుకోవాలంటే రోజు మొత్తం చేసినా గానీ పని వస్తూనే ఉంటుందనమాట. చేస్తూనే ఉంటాము. ఇక నేను గూడా అంతే. చిన్న పిల్లలు ఉన్నప్పుడు కొద్దిగా ఎక్కువ పనుండేది. ఇప్పుడు పెద్దవాళ్ళయ్యారు గాబట్టి వాళ్ళు సర్దేసుకుంటారు. ఎక్కడవక్కడ అన్నీ సర్దేస్తారు. నాకైతే కాస్త పని తగ్గుతుంది. మనం ఏ వస్తువు తీసుకున్నా అవసరం అయిపోగానే మళ్ళీ ఆ వస్తువు అక్కడే పెట్టుకుంటే అవసరం వచ్చినప్పుడు ఆ వస్తువు కోసం వెతుక్కునే పని ఉండదు. ఏదైనా అవసరం రాగానే అక్కడికే వెళ్ళిపోతాం. అక్కడే ఉంటుంది గాబట్టి అక్కడికే వెళ్ళిపోతాం. మళ్ళీ వెతుక్కునే పని ఉండదు. టైం గూడా మనకి చాలా సేవ్ అవుతుంది. కనిపించకపోతే ఎక్కువ సేపు వెతకాలి, టైం వేస్టు, పని అవ్వదు. ఇట్లా గాకుండా ఎక్కడ వస్తువు అక్కడ పెట్టుకుంటే మనకి టైం సేవ్ జేసుకోవచ్చు. హాల్‌లో అంతా అయిపోయిన తర్వాత ఇక బెడ్‌రూములు బెడ్‌షీట్‌లు మారుస్తాను. పిల్లో కవర్ పైన ఎప్పుడు మురికి లేకుండా ఉండాలంటే, తలకి ఆయిల్ రాసుకున్న ఆ మురికి పైకి కనిపించకుండా ఉండాలంటే, మనం మామూలుగా పిల్లోస్ ఇలాగే వేసుకొని పైవైపు పడుకుంటాం గదా! ఇలా గాకుండా పడుకునేటప్పుడు పిల్లో పెట్టుకోవటానికి ఓపెన్ ఉంటుంది గదా! ఆ సైడ్ మీద పడుకుంటే రివర్స్ చేసుకొని పిల్లో ఆ సైడ్ దాని మీద పడుకుంటే ఏదైనా ఆయిల్ ఉంటే అటువైపే అంటుకుంటుంది. మనం సర్దుకున్నప్పుడు మళ్ళీ పిల్లో మామూలుగా వేసుకుంటే పైకి జిడ్డు మురికి కనిపించకుండా ఉంటుంది. అప్పుడప్పుడు మనము మళ్ళీ వాష్ చేసుకుంటాము. వాష్ చేసుకునే ముందు గూడా పిల్లో ఎప్పుడు మురికి లేకుండా ఉండాలంటే ఇలా పిల్లో వేసుకుంటే మురికి లేకుండా బావుంటుందనమాట. బెడ్‌షీట్‌లు ఇవన్నీ మార్చుకున్న తర్వాత ఇక డైనింగ్ ఏరియాలో
డైనింగ్ టేబుల్ శుభ్రంగా నీట్‌గా తుడుచుకొని, నేను దీనికి కూడా డిష్ వాష్ లిక్విడే కొద్దిగా స్ప్రే చేసుకొని వాడుకుంటాను. తుడుచుకొని ఇవన్నీ కూడా సర్దుకొని మళ్ళీ ఈ డైనింగ్ టేబుల్ కవర్లు ఇవన్నీ మార్చుకుంటాను. అలాగే మధ్య మధ్యలో అప్పుడప్పుడు నెలకొక్కసారి ఇలా ఈ ఫ్రిడ్జ్ ట్రేల మీద వేసుకునే మ్యాట్లు ఇవన్నీ కూడా శుభ్రం చేసుకుంటాను. ట్రేల మీదకి మ్యాట్లు వస్తాయి గానీ, మనకి బయట మార్కెట్‌లో డోర్ లోపల వేసుకోవటానికి దొరకవు మ్యాట్లు. నేనేం చేస్తానంటే, కప్‌బోర్డ్స్‌లో వేసుకునే షీట్స్ ఉంటాయి గదా! ఆ షీట్స్ షెల్ఫ్‌ల సైజులో కట్ చేసుకుంటాను. ఫ్రిడ్జ్ డోర్‌లో ఉండే షెల్ఫ్‌ల సైజులు కట్ చేసుకొని ఇలా అన్నీ పెట్టుకుంటాను. ఇలా పెట్టుకుంటే ఏదన్నా బాటిల్స్‌కి అంటుకున్నా, అది ఫ్రిడ్జ్‌కి అంటుకోకుండా వీటి మీదే ఉంటుంది. ఏదైనా అంటుకుంటే ఇవి తీసేసుకొని వెంటనే వాష్ చేసి మళ్ళీ వేసుకోవచ్చనమాట. అందుకని ఇలా వేసుకుంటా నేను. 2 సెట్లు పెట్టుకుంటాను. ఒకసారి ఒకటి మార్చుకొని మళ్ళీ ఒకటి వేసుకుంటాను. దాని తర్వాత ఫ్రిడ్జ్ కవర్లు, ఫ్రిడ్జ్ హ్యాండిల్‌కి ఉండే కవర్లు ఇవన్నీ కూడా మార్చుకుంటాను. ఫ్రిడ్జ్ కవర్లు, హ్యాండిల్ కవర్లు నేనే కుట్టుకుంటాను. కొన్ని కుట్టుకున్నవి వాడుతూ ఉంటాను. కొన్ని కొనుక్కున్నవి. అన్నీ కొనుక్కోకుండా కొన్ని మనం చేసుకుంటే కొద్దిగా డబ్బులు కూడా ఆదా చేసుకోవచ్చు గదా! ఒకటి కొనుక్కున్నది, ఒకటి మనం తయారు చేసుకున్నది. ఇక ఎప్పటినుంచో నేను ఈ ప్లాస్టిక్ బాటిల్స్ అవన్నీ తీసేసి గాజు బాటిల్స్ తీసుకుందామని మొత్తానికి ఇవి కూడా మార్చేశాను. నేను స్టవ్ పక్కనే కొంచెము సాల్ట్ ఇవన్నీ పెట్టుకుంటాను కదా! అవన్నీ పోసుకోవడానికి ప్లాస్టిక్‌వన్నీ తీసేసి గాజు బాటిల్స్ పెట్టేశాను. ఇక దీని తర్వాత అప్పుడప్పుడు కిచెన్‌లో గ్రైండర్ మీద, మిక్సీ మీద నేను కవర్లు వేసుకుంటాను. కొంతమంది అలాగే పెట్టుకుంటారు. నాకు అలా పెట్టుకోవడం కంటే కొద్దిగా కవర్లు వేసుకుంటే మరి వంటగదిలో జిడ్డు అదంతా వస్తుంది గదా! అది పైకి అంటుకోకుండా ఉంటుందని కవర్లు వేసుకుంటాను. ఎవరిష్టం వాళ్ళది. నాకు కవర్లు వేసుకోవటం అంటే ఇష్టము. ఇవన్నీ గూడా నేనే కుట్టుకుంటాను ఈ కవర్లు. ఒక సెట్‌లాగా బావుంటుందని. మిక్సీ కవరు, గ్రైండర్ కవరు, అదిగో అలాగే ఓవెన్ మీద వేసుకునే కవరు, ఇంకా సింక్ దగ్గర హ్యాండ్స్ తుడుచుకోవటానికి హ్యాండ్ టవలు, ఇవన్నీ నేను ఒకటే క్లాత్‌తో కుట్టుకుంటాను. నేనే డిజైన్ జేసుకుంటాను. అన్నీ ఒకేలా ఉంటే చూడటానికి కూడా బావుంటుంది గదా! తర్వాత డోర్ మ్యాట్లు. ఇవి ఎప్పటికప్పుడు మారుస్తూనే ఉంటాను. మరీ మురికి పట్టేంత వరకు అస్సలు ఉంచుకోను. కొద్దిగా మురికిగా అనిపించినా వెంటనే తీసేస్తాను. తీసేసి మళ్ళీ వేరే డోర్ మ్యాట్లు వేసుకుంటాను. డోర్ మ్యాట్లు మరీ మురికి పట్టేంత వరకు అసలు ఉంచుకోకూడదు. ఎప్పటికప్పుడు మార్చుకుంటూనే ఉండాలి. ఈ పనులే గాదు, ఇల్లంటే ఇంకా ఏవేవో పనులు వస్తూనే ఉంటాయి. మనం ఎంత చేస్తున్నా సరే ఏదో ఒక పని వస్తూనే ఉంటుంది. దీంతో పాటు ఇక బాత్రూములు క్లీన్ చేసుకోవాలి. ట్యాపులుంటాయి. స్టీల్ ట్యాపులు ఇవన్నీ గూడా కొద్దిగా నీళ్లు పడ్డాయంటే సబ్బు మరకలు పడి మచ్చలు ఇవి శుభ్రం చేసుకోవాలి. అలాగే టైల్స్ క్లీన్ చేసుకోవటానికి బ్రష్ బావుంటుంది. మన దగ్గర కిచెన్ మాప్ ఉంటుంది కదా! దానికి స్టీల్ స్క్రబ్బర్ ఒకటి పెట్టుకొని మీరు ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. వెడల్పుగా ఉంటుంది కాబట్టి ఇది క్లీన్ చేసుకోవటానికి చాలా బావుంటుంది. తక్కువ టైంలో ఎక్కువ రుద్దే పని లేకుండా క్లీన్ చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకుంటాను బాత్రూమ్ క్లీన్ చేసుకోవటానికి. ఇక కమ్మోడు 2 డేస్‌కి, 3 డేస్‌కి క్లీన్ చేసుకోవాల్సిందే. వీటితో పాటు బాత్రూమ్‌లో వాడుకునే వస్తువులు, బకెట్సు, మగ్గులు, స్టూల్సు, అలాగే వాటర్ గన్‌లు ఉంటే అవి, సింకు ఇవన్నీ గూడా క్లీన్ చేసుకుంటాను. రెగ్యులర్‌గా కాకపోయినా అంటే 15 డేస్‌కి, 10 డేస్‌కి కొంచెం మురికిగా అనిపిస్తే వాష్ బేసిన్ ఇవన్నీ మాత్రం 2 డేస్‌కి, 3 డేస్‌కి కమ్మోడ్‌తో పాటు క్లీన్ చేసుకుంటాను. ఈ బకెట్లు ఇవన్నీ కూడా 10 డేస్‌కి, 15 డేస్‌కి ఒకసారి బాత్రూమ్ అంతా క్లీన్ చేసుకున్నప్పుడు క్లీన్ చేసుకుంటాను. ఇలా చేసుకుంటాను నేనైతే ఇంటి పనులన్నీ. ఇవే కాదు ఇంకా ఇంటి పనులంటే చాలా ఉంటాయి. అప్పుడప్పుడు కిటికీలు శుభ్రం చేసుకోవాలి. ఇంకా ఏసీలు ఇవన్నీ శుభ్రం చేసుకోవాలి. రకరకాల వస్తువులు చాలా ఉంటాయి కదా ఇంట్లో. ఇవన్నీ ఎప్పటికప్పుడు మురికి లేకుండా, మురికి పట్టేంత వరకు ఉంచుకోకుండా క్లీన్ చేసుకుంటే పని తేలిగ్గా అయిపోతుందని నేను చాలా వరకు చేసుకుంటూనే ఉంటాను. ఎప్పటిదప్పుడు పెండింగ్ పెట్టుకోకుండా చేసుకుంటాను. నాకు కుదిరిన దాన్ని బట్టి ఇలా చేసుకుంటాను నా ఇంటి పనులన్నీ. మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ పెట్టండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ లక్ష్మీ ప్రసన్న. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.